వర్డ్ ఫైండ్ పివోట్ ఇండెక్స్. ఈ ప్రాబ్లంలో మనము ఒక పివోట్ ఇండెక్స్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. అంటే లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఈక్వల్ ఉండాలి. లైక్ ఇప్పుడు మనకు నమ్స్ ఇచ్చాడు. ఆ నమ్స్లో ఇప్పుడు మనం 6 తీసుకున్నాం అనుకో, ఆ 6కి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ అనేది ఈక్వల్గా ఉంటుంది. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ ఏంటి 173 యాడ్ చేస్తే మనకి 11 అవుతుంది. అండ్ రైట్ సైడ్ అనేది 5 + 6 అంటే 11. అంటే లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ అనేది ఈక్వల్ అవుతుంది. అలాంటప్పుడు మనం 6 అనేది పివోట్ ఇండెక్స్ అని అంటాం. దాని యొక్క ఇండెక్స్ని అయితే మనం రిటర్న్ చేయాలి. 6 ఇండెక్స్ ఎంత 3. ఆ 3ని అయితే మనం రిటర్న్ చేస్తాం. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ 2లో మనకు 1 2 3 ఇచ్చారు. ఇప్పుడు మనం సపోజ్ పివోట్ అనేది 2 అనుకుంటే లెఫ్ట్ సైడ్ అనేది రైట్ సైడ్ ఈక్వల్ కాదు. అంటే 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 3. ఇప్పుడు ఒకవేళ పివోట్ 1 అనుకుంటే లెఫ్ట్ సైడ్ ఎంత 0, రైట్ సైడ్ అనేది 5. అంటే అలాంటప్పుడు నాట్ ఈక్వల్ కాబట్టి మనం -1ని రిటర్న్ చేస్తాం. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ 3లో ఒకవేళ పివోట్ 2 అనుకుంటే దాని లెఫ్ట్ సైడ్ అంతా 0, రైట్ సైడ్ అనేది +1 -1 అనేది 0. సో 2 ఒక ఇండెక్స్ అంటే 0 అయితే మన పివోట్ ఇండెక్స్ అవుతుంది. ఇప్పుడు మనం కోడ్ ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ మనం ఇంట్ టోటల్ సమ్ ఈక్వల్ టు 0 అని తీసుకున్నాం. ఫర్ ఇంట్ నమ్స్ నమ్స్ అంటే ఇక్కడ మనం లూప్ అయితే వేసాం. టోటల్ సమ్ ప్లస్ నమ్ అంటే ఇక్కడ మనం టోటల్ ఎలిమెంట్స్ యొక్క సమ్ని అయితే క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇంట్ లెఫ్ట్ సమ్ ఈక్వల్ టు 0, రైట్ సమ్ ఈక్వల్ టు 0. ఫర్ I ఈక్వల్ టు 0, I ఈజ్ గ్రేటర్ దెన్ నమ్స్ డాట్ లెన్ అని ఇక్కడ లూప్ వేసాం. రైట్ సమ్ ఈక్వల్ టు టోటల్ మైనస్ లెఫ్ట్ సమ్ మైనస్ నమ్స్ ఆఫ్ I. అంటే ఇక్కడ మనం టోటల్లోకేని లెఫ్ట్ సమ్ అండ్ నమ్స్ ఆఫ్ ఐని అయితే మైనస్ చేసాం. ఇఫ్ లెఫ్ట్ సమ్ ఈక్వల్ టు రైట్ సమ్, అవి రెండు ఈక్వల్ అయితే అప్పుడు మనం ఐని అయితే రిటర్న్ చేస్తామన్నమాట. ఒకవేళ కాకపోతే మనం లెఫ్ట్ సమ్లోకి ప్రతిసారి ఈ నమ్స్ ఆఫ్ ఐని అయితే యాడ్ చేస్తూ ఉంటాం. ఇలా మన లూప్ అయితే రన్ అవుతుంది. ఒకవేళ మనకు పివోట్ ఫైండ్ కాకపోతే మనం రిటర్న్ -1 అయితే రిటర్న్ చేస్తాం. ఇప్పుడు మనం రన్ చేస్తే మనకైతే టెస్ట్ కేస్ యాక్సెప్ట్ అవుతుంది. 2 ఫర్ నెక్స్ట్